అందరికీ నమస్కారం. పర్సనల్ లాస్ అందరికీ అవసరమయ్యే చట్టాలు దీనిపైన జేపీ గారి వ్యూస్ తీసుకుందాం. నమస్కారం సార్. నమస్తే నమ్రత. సార్, ప్రజెంట్ గవర్నమెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకువద్దాం అనుకుంటుంది. రీసెంట్గా ఎలక్షన్ ఎజెండాగా తీసుకొని వద్దాం అనుకుంటుంది. ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఒక వ్యాఖ్యానం చేశారు. ఒక ఫ్యామిలీలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సిస్టమ్ పెట్టలేం కదా, ఒక్కొక్క రూల్ పెట్టలేం కదా, అలాగే దేశం మొత్తానికి ఒకటే రూల్ ఉండాలి కదా, లేకపోతే గవర్న్ చేయడం కష్టం కదా అనే ఒక స్టేట్మెంట్ తీసుకొచ్చారు. అసలు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి సార్? అండ్ మీ వ్యూస్ ఏంటి? ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడం వల్ల సమాజం ఏర్పడుతుందా? నమ్రత, మీరు చెప్పిన దానిలో రెండు విషయాలు గమనించాలి. మొట్టమొదటిది, ఈవేళ ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఎజెండాగా పెట్టినట్టుగా లేదు. భారతీయ జనతా పార్టీ తొలి నుంచి, వారి పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి, బహుశా అంతకుముందు ఉన్న భారతీయ జనసంఘ కాలం నుంచి ఉమ్మడి పౌర స్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది తీసుకురావాలని చెప్పి మొట్టమొదటి నుంచి వాదిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ సంబంధించి ఆర్టికల్ 370 తీసేయాలని కానీ, లేకపోతే ఉమ్మడి పౌర స్మృతి కావాలని కానీ, ఈ విషయంలో ఏనాడు కూడా వాళ్ళు దాచిపెట్టల. ఆ అంశంతోనే మళ్ళీ ఎన్నికల తర్వాత జనం ముందుకు వెళ్ళారు. చాలాసార్లు ప్రజల మద్దతు పొందలేకపోయారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో పొందుతున్నారు. కాబట్టి ఇది కేవలం ఎన్నికల అంశంగా అనుకోవటం అనేది కరెక్ట్ కాదు బహుశా. ఇక రెండోది, ఉమ్మడి పౌర స్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ అనగానే అదొక భూతంలాగా కొంతమందికి, ఒక వేదంలాగా కొంతమందికి కనిపిస్తుంది. రెండు మనం అనుకోకూడదు, దాన్ని పక్కన పెట్టాలి. ఎందుకంటే ఈ పొలిటికల్ పోలరైజేషన్, ఈ భావోద్వేగాలని పక్కన పెట్టేసి మనం కొంచెం హేతుబద్ధంగా చూడాలి. మనకి రాజ్యాంగ విలువలు కొన్ని ఉన్నాయి. ఈ రాజ్యాంగంలో సార్వజనీనమైనటువంటి యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ని మనం చొప్పించాం. ప్రాథమిక హక్కులు అంటే ఏమిటి? ఫండమెంటల్ రైట్స్ అంటే ఏమిటి? కులం, మతం, భాష, ప్రాంతం, లింగం వివక్ష లేకుండా, మతాల ప్రసక్తి లేకుండా అందరికీ సమానంగా కొన్ని మౌలికమైన హక్కులు కావాలని చెప్పాను. మానవ హక్కులు అన్న మాట తర్వాత అంతకుముందే 1948లో UN డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్లో వచ్చినా కూడా మన రాజ్యాంగంలో ఆ పదజాలం చోటు చేసుకోకపోయినా కూడా ఆ ప్రభావం ఉన్నది మన స్వతంత్ర పోరాటంలో కానీ, లేకపోతే రాజ్యాంగ నిర్మాణంలో కానీ. అంచేత ఏ మేరకైతే మీ మత విశ్వాసాలు, మీరు మతం పేరుతో ఆచరించేటువంటి మీ అలవాట్లు, మీ సాంప్రదాయాలు రాజ్యాంగానికి ఏ రకంగా ఇబ్బంది లేకుండా, రాజ్యాంగం కల్పించిన హక్కులకు ఇబ్బంది లేకుండా ఉంటే అప్పుడు మీ ఇష్టం, మీ జీవితం మీ ఇష్టం. కానీ మీరు మత సాంప్రదాయాలు, మతం పేరుతో అనుసరించేటువంటి కొన్ని పనులు, కొన్ని చేతలు మౌలికమైనటువంటి రాజ్యాంగ హక్కులకి భంగం కలిగిస్తే అప్పుడు ఖచ్చితంగా మనం ఆలోచించాలి. రాజ్యం జోక్యం చేసుకోవాలా వద్దా అని చెప్పాను. ఎందుకంటే ఎవరిని మీరు పూజిస్తారు అన్నది మీ సొంత విషయం. ఏ మనిషికైనా సరే ఎవరిని పూజించరు మీ ఇష్టం. భారతీయ సాంప్రదాయంలో మొట్టమొదటి నుంచి గుర్తించారు. నిరీశ్వరవాదం ఉంది, మనకి సంశయవాదం అనేది అగ్నోస్టిజం అని చెప్పంటాం. లేకపోతే స్మార్తులు ఉన్నారు, వైష్ణవుల, శైవుల, ఎవరిష్టం వాళ్ళది. ఏది హైందవం అనుకునే దానిలో కూడా. ఇక ఇవాళ ఇన్ని మతాలు, ఇన్ని సాంప్రదాయాలు ఉన్నటువంటి సమాజంలో సమస్య ఉత్పన్నం కాదు, ఎవరిష్టం వాళ్ళది. కాబట్టి మత విశ్వాసాల విషయంలో, లేక మత సాంప్రదాయాల విషయంలో, లేదంటే మీరు ఎవరిని పూజిస్తారన్న విషయంలో మామూలుగా ప్రభుత్వ జోక్యం ఉండకూడదు. కానీ ఎప్పుడు జోక్యం ఉండాలి? రాజ్యాంగ విలువలకి, మతం పేరుతో ఆచరించేటువంటి కొన్ని అలవాట్లకి, సాంప్రదాయాలకి మధ్య ఎప్పుడైతే సంఘర్షణ వస్తుందో అక్కడ ఏది నిలబడుతుంది? నాకేమాత్రం సందేహం లేదు. అప్పుడు ఖచ్చితంగా రాజ్యాంగ విలువలు నిలబడాలి. ఆ సంఘర్షణ ఉన్నప్పుడు. సంఘర్షణ లేనప్పుడు ప్రభుత్వానికి అసలు జోక్యం అవసరం లేదు. ఉదాహరణకి ప్రతి మతంలో కూడా, నేను ఎవరిని ఏ మతాన్ని కించపరచాలన్నట్టు అన్ని మతాల్లో ఉంది. ప్రతి మతంలో కూడా మహిళల్ని ఎప్పుడూ కూడా తక్కువగా చూశారు. మానవ సమాజంలో మహిళ తక్కువ, మగవాడు ఎక్కువ, పురుషాధిక్య సమాజంగా మానవ సమాజం ప్రపంచమంతటా వచ్చింది. ఏదో కొన్ని తెగల్లో, కొన్ని ప్రాంతాల్లో తప్ప, మ్యాట్రియార్కల్ సొసైటీ ఉన్నటువంటి కొద్ది ప్రాంతాల్లో తప్ప, సాధారణంగా ప్రపంచమంతా కూడా మానవ సమాజంలో పురుషాధిక్య సమాజం వచ్చింది. మత సాంప్రదాయాలన్నీ కూడా పురుషాధిక్య సమాజాన్ని తీసుకున్నాయి. కొన్ని సాంప్రదాయాల్లో మహిళను బానిసలాగా చూశారు. మరి మా సంప్రదాయంలో మహిళ తక్కువగా ఉంటుంది కాబట్టి అలాగే ఉండాలని చెప్పి నేను గట్టిగా కోరుతున్నాను. అది మా ఇష్టం, నా సంప్రదాయం, నా పెళ్ళాన్ని నేను తంతాను, లేకపోతే ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నువ్వెవడు మధ్యన అంటే అది సాధ్యం కాదు. అలాగే పిల్లల విషయంలో కావచ్చు, మరొక విషయంలో కావచ్చు. అందుచేత ఎక్కడైతే రాజ్యాంగ విలువలకి, మత సాంప్రదాయాలకి మధ్య సంఘర్షణ వస్తుందో అక్కడ రాజ్యం ఖచ్చితంగా రాజ్యాంగ విలువల్ని ప్రతిష్ఠించాలి, మత విశ్వాసాన్ని పక్కన పెట్టాలి, మత సాంప్రదాయాన్ని పక్కన పెట్టాలి. ఆ మేరకు మాత్రమే, అంతకుమించి జోక్యం అవసరం లేదు. ఇది ఒక్క మతం విషయంలోనే కాదు, చాలా విషయాల్లో
ఎప్పుడు కూడా రాజ్యాంగ విలువలు సామాజిక కట్టుబాట్లు మధ్య కొంత సంఘర్షణ ఉంటుంది. ఉదాహరణకు ఫ్యూడలిజం అన్నది. ఫ్యూడలిజం ఏమిటి? ఓ పెత్తందారి భూస్వామి, వాడి కింద వీళ్ళందరూ గులాముల్లాగా ఉంటారు. జాగీర్దారి వ్యవస్థ కానీ మరొకటి కానీ, లేకపోతే జమీందారుల వ్యవస్థ, పూర్వకాలం బ్రిటిష్ కాలంలో ఉండేది స్వతంత్రం వచ్చేదాకా. ఇవన్నీ కూడా మనుషుల సమానత్వానికి వ్యతిరేకంగా ఉంది. రాజ్యాంగ విలువలు దాన్ని ఒప్పుకో. కాబట్టి ఖచ్చితంగా వాటిని పక్కన పెట్టాలి. లేకపోతే బానిసత్వం అన్నది అమెరికా లాంటి దేశాల్లో నల్లజాతి వాళ్ళని బానిసలు చేశారు. వాళ్ళు రాజ్యాంగం వచ్చాక కూడా చాలా కాలం పాటు బానిసత్వాన్ని కొనసాగించారు. ఎందుకంటే ఉత్తర దక్షిణ రాష్ట్రాల మధ్య ఏదో రకంగా సమన్వయం సాధించాలి కాబట్టి మౌనంగా ఉన్నారు. చివరికి ఏమైంది? పెద్ద సంఘర్షణ వచ్చి అంతర్యుద్ధానికి దారితీసింది. లక్షలాది మంది ప్రాణం కోల్పోయారు. కాబట్టి రాజ్యాంగ విలువలకి సామాజిక కట్టుబాట్లకి మధ్య ఎప్పుడొకప్పుడు సంఘర్షణ అనివార్యం. ఏ సమాజమైనా సరే ఆ సంఘర్షణ హింసగా దారి తీయకుండా, మహాత్మాగాంధీ నిరంతరం మనకు బోధించింది అదే, సంఘర్షణ హింసగా దారి తీయనక్కర్లేదు. అలాగే యథాస్థితి కొనసాగించడం అనేది ప్రమాదకరం. అది రాజ్యాంగ విలువలకి లేదా మానవ హక్కులకి ఉల్లంఘన అయినట్టయితే. కాబట్టి ఆ సమాజం పరిష్కారాన్ని ఒక హేతుబద్ధమైన రీతిలో శాంతియుతంగా కనుక్కోవాలి. ఆ మేరకు ఉమ్మడి పౌరస్మృతి అవసరం. మనం దాన్ని మర్చిపోయి రాజ్యాంగ విలువలు ఏ మేరకు మనం పట్టుకునేవాళ్ళం కాకుండా ఇది మతాల మధ్య ఘర్షణలాగా, రాజకీయంగా వైరుధ్యంలాగా భావిస్తున్నాం. పార్టీలు ఏ వరకు భావించినా మనకు అనవసరం. మనం మాత్రం లోతుగా ఆలోచించి ఏ విషయం మీద సరే చట్టం చేసేటప్పుడు రాజ్యానికి ఏ మేరకు పాత్ర ఉండాలి, ఎక్కడ రాజ్యం పట్టించుకోకుండా ఉండాలి అన్న విషయం మీద లోతుగా అధ్యయనం చేయడం అవసరం. సార్, సో మీరు అన్నట్టు బేసిక్ హ్యూమన్ రైట్స్, ఉమెన్ రైట్స్, అసలు వైలెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్, ఇలాంటివన్నీ అడ్డుకట్ట వేస్తాయి త్రూ యూసీసీ. అంటే అడాప్షన్ కానివ్వండి, మ్యారేజ్, డివోర్స్, ప్రాపర్టీ రైట్స్, అన్నిటిపైన ఈక్వల్ రైట్స్, సమానంగా ఉన్నంత వరకు రాజ్యం పాలు పంచుకోవాలి. ఆ తర్వాత రాజ్యం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరేం చేసుకుంటారు, ఏ వ్రతంలో ఏ పూజ చేసుకుంటారో ప్రభుత్వానికి సంబంధం ఏంటి అసలు? అది పౌరుల ఇష్టం. కానీ వ్రతం పేరుతో మీరు ఒక లింగ వివక్ష కానీ, పిల్లల మీద కానీ, లేకపోతే మూఢనమ్మకాలు ఆరోగ్యానికి హాని చేసేవి కానీ, లేకపోతే ప్రాణాలు తీసేవి కానీ ఉన్నట్టయితే ఖచ్చితంగా ప్రభుత్వం పట్టించుకోవాలి, చట్టం పట్టించుకోవాలి. కరెక్ట్ సార్. సో ఈ యూసీసీ అనేది ఇప్పుడు మీరు చెప్పిన ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఇదేనా, ఇంకేమైనా చేయాలా? ఈ యూసీసీ ఒకటే పరిష్కారమా? యూసీసీ ఒక్కటే, ఏ ఒక్కటే పరిష్కారం కాజాలదు. చట్టం ఎప్పుడు హక్కుల్ని నిర్దేశిస్తుంది. కొందరు కోర్టుకి వెళ్ళే శక్తి ఉన్నట్టు హక్కుల్ని కాపాడుతుంది. అంతేగాని చట్టం చాలా కాలం నుంచి మానవ సమాజంలో చర్చ జరుగుతుంది. చట్టం ముందా, సమాజంలో మార్పు ముందా? ఏది ముందు ఏది వెనక చెప్పలేం. కొన్ని సందర్భాల్లో చట్టం కొంచెం ముందుకెళ్తుంది, సమాజం వెనకాల నడిచొస్తుంది. కొన్ని సందర్భాల్లో సమాజం ముందుకెళ్తుంది, చట్టం దాన్ని గుర్తిస్తుంది. ఉదాహరణకి మన సతీ సాగమనం తీసుకోండి. బహుశా సతీ సాగమనం నిషేధించే చట్టం వచ్చే నాటికే బెంటిక్ కాలంలో 1830ల దశకంలో వచ్చింది, రాజా రామ్మోహన్ రాయ్ పోరాటం వల్ల. అప్పటికే సమాజంలో 100కి 95 పళ్ళు బహుశా సతీ పోయింది, కానీ ఇంకా సతీ ఉన్నది. ఇంత పెద్ద దేశంలో 10 లక్షల మందో కోట్ల మందో సత్యసగమనానికి గురే దుర్మరణం పాల్గొట్ల, కానీ ఖచ్చితంగా కొన్ని 100 మంది దుర్మరణం పాలన్నట్టుగా సాక్ష్యాధారాలు ఉన్నాయి. అంటే సమాజం దాని నుంచి బయటపడుతుంది, కానీ ఇంకా పూర్తిగా బయటపడాలి. అప్పుడు చట్టం వచ్చింది. ఆ చట్టాన్ని పెద్దగా వ్యతిరేకించిన దాఖలాలు లేవు. ఒకళ్ళు తెలియని అన్నారే కానీ ఛాందసవాదులు కూడా దాన్ని వదిలేశారు. అదే మరి మహిళల హక్కులు, మన వీరేశలింగ పంతులు గారు వితంతు వివాహం కావాలని గట్టిగా పోరాడితే సంప్రదాయం ఒప్పుకోదు కాబట్టి ప్రతిఘటన వచ్చింది, ఆయన కొట్టబోయారు. వీరేశలింగ పంతులు గారు మీద చేయి కూడా చేసుకున్నారు. కాబట్టి ఈ సమాజం ముందెడుతుందా, చట్టం ముందెడుతుందా, ఇది ఎప్పుడు కూడా వివాదాంశమే. ఒక్కో సందర్భంలో ఒక రకంగా ఉంటుంది. కానీ మనం చూడాల్సింది ఖచ్చితంగా కాలక్రమేణా ఆధునిక సమాజంలో మానవ విలువలు ఏమున్నాయని మనం అనుకుంటున్నామో, రాజ్యాంగం ఏదైతే ప్రతిపాదిస్తుందో దానికి సామాజిక కట్టుబాట్లకి మంచి అంతరం లేకుండా చూసే బాధ్యత మనకున్నది. అర్థమైంది సార్. సార్, వ్యూవర్స్లో కానీ ఒక కామన్ పర్సెప్షన్ ఉంది దట్ ఈ యూసీసీ తేవడం వల్ల కొన్ని రిచువల్స్ కానీ, రిలీజియస్ రిచువల్స్ ఆర్ కస్టమ్స్, ప్రాక్టీసెస్, వీటిపైన బుల్డోస్ చేస్తుందా మెజారిటీ రిలీజన్ అని, ఒక మైనారిటీ అనే ఒక రాంగ్ పర్సెప్షన్ ఉంది సార్. మీరు వ్యూవర్స్కి కొంచెం దీనిపైన ఒక క్లారిటీ మాకు. ఇప్పుడు అది ఏ మతమైనా సరే మనకి ఎవ్వరికీ వివాదం ఉండక్కర్లేదు. సుప్రీంకోర్టు కానీ లేకపోతే ఈ న్యాయ కోవిదులు కానీ మళ్ళీ స్పష్టంగా చెప్తున్నారు. రాజ్యం పాత్ర వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోవటం కారాదు. అది మతం తీసిన మతం ఒక భాగం. వ్యక్తిగత జీవితం ఉంది. మీరు ఎవరిని పెళ్లి చేసుకుంటారో రాజ్యం చెప్తుందా? నువ్వు ఫలానా వాళ్ళని పెళ్లి చేసుకుని రాజ్యం చెప్తుందో చెప్పదే. ఏనాడు అది నిర్దేశించలా. ఎక్కడ ఉంటారు, ఏ వృత్తిని పాటిస్తారు, ఎక్కడికి ప్రయాణం చేస్తారు, మీ డబ్బుని ఎలా ఖర్చు పెట్టుకుంటారు, ఏ ఇల్లు కొనుక్కుంటారు, ఏ ఇల్లు అమ్ముకుంటారు, ఇవన్నీ మీ సొంత విషయాలు. అలాగే ఎవరిని పూజిస్తారు, ఏ రూపంలో పూజిస్తారు, ఆ పూజకి లేకపోతే మీకున్న భక్తిని ఏ రకంగా ప్రదర్శిస్తారు, ఇవి సొంత విషయాలు.
ఎక్కడ రాజ్యం పాలు పంచుకుంటుంది? ఇప్పుడు ప్రాథమిక హక్కుల్లో కూడా ఏం చెప్పారు? రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. ఏమిటి? రకరకాల ఒక్కొక్క హక్కుకి ఒక్కొక్క రకమైన రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఉదాహరణకు అక్కడ ఏమిటంటే మీరు చట్టాన్ని ఉల్లంఘించేందుకు వాక్ స్వాతంత్రం ఉంది. వాక్ స్వాతంత్రం ఉందా అని చెప్పని, అరే మనందరం కలిసి వాడి మీద దాడి చేద్దాం, రండి ఒక మూకుమ్మడిగా వద్దాం అని చెప్పంటే చట్టం ఒప్పుకోదు. రెస్ట్రిక్షన్ వర్తిస్తుంది. ఆ హక్కుని అదుపు చేస్తుంది. నేరం చేయడానికి ప్రోత్సహించినా, హింసను ప్రేరేపించినా, లేకపోతే దేశ సమగ్రత భంగం కలిగించినా, లేకపోతే కోర్టు ధిక్కారానికి పాల్పడేందుకు ప్రోత్సహించినా చట్టం దాన్ని ఆపుతుంది. రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పారు. అలాగా మనకున్న స్వేచ్ఛకి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితే కొన్ని వ్యక్తిగతమైన విషయాల్లో, చాలా పరిమితమైన అంశాల్లో ఆ పరిమితి విధించేదే సివిల్ కోడ్ అన్నది. అంతకుమించి ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. అది అన్ని మతాలకి వర్తిస్తుంది. ఇప్పుడు హిందూ మతానికి వర్తించాలి. ఉదాహరణకి హిందూ మతంలో ఇప్పటికి కూడా నాకు తెలిసినంత వరకు చాలా రాష్ట్రాల్లో మహిళలకి సమాన హక్కులు, ఆస్తి హక్కులు లేవు. నాకు గుర్తున్నంత వరకు ఆనాటి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా దేశంలో మహిళలకు ఆస్తి హక్కు చట్టంలో ఇచ్చారు. అది చాలా అవసరం. కానీ ఇప్పటికి కూడా దేశంలో అన్ని చోట్ల చట్టాల్లో వచ్చిన ఇప్పటికి కూడా నిజంగా ఆచరణలు అమలు కావట్లా. ఎందుకంటే మన సమాజంలో కొన్ని సంప్రదాయాలు ఉన్నప్పుడు, మరి నాకు సమాన హక్కు ఉంది కాబట్టి నాకు ఆస్తి ఎందుకు వాటా ఇవ్వని చెప్పిన కోర్టుకు వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ మహిళలు. పొరపాటున కోర్టుకెళ్తే ఈ దేశంలో 30 ఏళ్ళు పట్టొచ్చు అక్కడ కోర్టులో మనం ఉన్న పరిస్థితుల్లో. కానీ కనీసం చట్టం ఏం నిర్దేశిస్తుందంటే, నువ్వు మహిళమైన కారణంగా నీకు ఆస్తి హక్కులు తల్లిదండ్రుల ఆస్తుల మీద లేవు అని చెప్పడానికి వీల్లేదని నేను నిర్దేశిస్తాను. అంచేత మనం దాన్ని మనం జోక్యం అనుకుంటే ఎట్లాగా? అంటే ఆడపిల్లలకు అన్యాయం చేయడం అని చెప్పింది నీ హక్క, చట్టం అనే పేరుతో, లేకపోతే మతం అనే పేరుతో, మత విశ్వాసాలు అనే పేరుతో. అందువల్ల మనం ఒక బ్యాలెన్స్ ఉన్నది. ఏది అతిగా ఎప్పుడు అతి సర్వత్ర వర్జేత అంటారు. మనం ఇప్పుడు మధ్య మార్గాన్ని పాటించాలి. అటు విశృంఖలమైనటువంటి ఈ మత స్వాతంత్ర్యము సరైనది కాదు, విశృంఖలమైన వ్యక్తి స్వేచ్ఛ సరైనది కాదు. అలాగే ప్రభుత్వం ప్రధానంలో జోక్యం చేసుకోవడము సరైనది కాదు, ప్రభుత్వాన్ని వదిలేయటము సరైనది కాదు. మధ్య ఒక రేషియో ఉన్నది. అది నిర్ణయించడం కోసం మనకు న్యాయస్థానాలు ఉన్నాయి అవసరమైతే. మన విజ్ఞత ఉన్నది. మొత్తం మీద ఈ దేశంలో విజ్ఞతను పాటిస్తున్నాం. భాష విషయంలో ఇన్ని భాషలు ఉన్న దేశం ఇంకోట్లేదు. మన రాజకీయ నాయకత్వాన్ని మనం రోజు తిడతాం. ఈ దేశంలో ఈ రాజకీయంలో ఉన్న కుడిని రోజు తిడుతున్నాం. కానీ ఎంత అద్భుతంగా ఈ దేశంలో అన్ని భాషల మధ్య సమన్వయాన్ని సాధించిన దేశం మరొకటి లేదు. గత 70-75 ఏళ్ళ నుంచి ఏ రాజకీయాన్ని మనం తిట్టుకుంటున్నామో వాళ్ళు దీని సమన్వయాన్ని సాధించారు, ఒక రేషియో పాటించారు. అట్లాగే యూనియన్, రాష్ట్రాలు ఆ సమతూకాన్ని పాటించడం, ఫెడరలిజాన్ని బలోపేతం చేయడం, ఆ ప్రయత్నం చేశారు. కాబట్టి మనం లోతుగా ఆలోచించేయాలి తప్ప ప్రతిదాన్ని కూడా చావో రేవో అనుకుంటే అది సరైన పద్ధతి కాదు. సార్ లాస్ట్ వన్ సార్, రీసెంట్గా వచ్చిన ఉత్తరాఖండ్ యూనిఫామ్ సివిల్ కోడ్లో లివ్ ఇన్ రిలేషన్షిప్స్ని కూడా రిజిస్టర్ చేయాలి అని ఒక క్లాజ్ పెట్టారు. దీనిపైన మీ ఒపీనియన్? అది ఎందుకు పెట్టారో నాకు అర్థం కావట్లేదు. దానివల్ల ఏ ప్రయోజనం సాధించాలో నాకు అర్థం కావట్లేదు. అది అనవసరం. మీరు అడల్ట్స్ అయిన తర్వాత, మీకు యుక్త వయసు వచ్చిన తర్వాత ఎవరితో సహజీవనం చేస్తారన్నది మీ సొంత విషయం. మీ పడకట్టినట్లు ఏం చేస్తారన్నది మీ సొంత విషయం. ఇతరులకి హాని కలిగినంత వరకు, ఇతరుల హక్కులకు భంగం కలిగినంత వరకు అది మీ సొంత విషయం. దానిలో రాజ్యానికి పాత్ర ఉండకూడదు. ఒకే ఒక్క విషయంలో నిషేధించవచ్చు. ఇన్సెస్ట్ అంటాం. అంటే ఒకే కుటుంబంలో సంపర్కాన్ని నిషేధిస్తుంది, ప్రపంచం అంతా నిషేధిస్తుంది. మన దేశంలో అది కూడా గందరగోళం ఉంది. ఎందుకంటే మేనరికాన్ని మన సమాజం ప్రోత్సహిస్తుంది. ఉదాహరణకి హిందూ మత సాంప్రదాయంలో మీ అక్క కూతురునో, లేకపోతే మీ మేనమామ కూతురునో, లేకపోతే మేనత్త కూతురునో పెళ్లి చేసుకోవచ్చు, లేదా కొడుకును పెళ్లి చేసుకోవచ్చు. అది కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నది. బహుశా ఇంకో తరం కాలం పడుతుంది ఈ దేశంలో మరి జన్య సంబంధమైన విషయాల్లో క్లారిటీ రావడానికి. కాబట్టి ఆ ఇన్సెస్చువల్ రిలేషన్షిప్స్ అనే విషయంలో ఏమన్నా అది కూడా దీనికి వేరే చట్టం అక్కర్లేదు రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పండి. అలాంటి రిలేషన్షిప్ చట్టంగా దాన్ని కనుక వ్యతిరేకిస్తున్నట్టయితే చట్టం ఎలాగో దాన్ని ఒక నేరంగా పరిగణించో లేకపోతే తప్పుగా పరిగణించో దాన్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి లివ్ ఇన్ రిలేషన్షిప్ రిజిస్టర్ చేయాల్సిన అవసరమూ లేదు. ఆ రిజిస్ట్రేషన్ కూడా మళ్ళీ స్వచ్ఛందంగా మనం చేసుకుంటే అది వేరే విషయం. ఎందుకంటే ఆస్తి హక్కులు సంక్రమించడం కోసమో, పిల్లల పెంపకం కోసమో, లేదా పిల్లల్ని దత్తత తీసుకోవడం కోసమో, మరి ఒక దంపతులకి ఏ హక్కులు ఉన్నా మాకు కూడా హక్కులు కావాలి, కలిసి బతుకుతున్నాం మేము అని చెప్పి కోరుకున్నాను అనుకోండి, స్వచ్ఛందంగా రిజిస్టర్ చేసుకుంటే దానికి హక్కులు ఇస్తే తప్పులేదు. కొన్ని దేశాలు అలాంటి హక్కులు ఇచ్చినాయి. మీరు విధిగా రిజిస్టర్ చేసుకోవాలి అన్నాం. ఆ రిజిస్ట్రేషన్లో కూడా రిజిస్ట్రేషన్ చేసిన అధికారికి మీరు డిస్క్రిప్షన్ ఇవ్వటం, అంటే వాళ్ళు కనుక్కుని ఎందుకు, ఎవరు, నీకు వాళ్ళ సంబంధం ఏంటి, ఇవన్నీ కనుక్కునే ప్రయత్నం చేయటం,
నా దృష్టిలో అనవసరం. దానివల్ల ఏ ప్రయోజనం సిద్ధించదు, అనవసరంగా అది ఒక రచ్చ అవుతుంది విషయం. నా దృష్టిలో కోర్టులు దాన్ని కొట్టేస్తాయి గ్యారంటీగా, ఆ ప్రకరణాన్ని గ్యారంటీగా కోర్టులు కొట్టేస్తాయి. అది వ్యక్తి స్వేచ్ఛకి అది ప్రతిఘాతం అవుతుంది. గాట్ ఇట్ సార్. సో రిలీజియన్కి అతీతంగా మ్యారేజ్, డివోర్స్, ప్రాపర్టీ ఇష్యూస్లో ఈక్వాలిటీ తీసుకొని రావాలని యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రయత్నిస్తుంది. సమాజం వైపు ఇండియా ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.